హలో ఫ్రెండ్స్, ఈరోజు మన రెసిపీ వచ్చేసి సేమియా కేసరి. మరి దాని తయారీ విధానం, కావాల్సిన పదార్థాలు చూసేద్దామా? అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. జీడిపప్పులు, యాలకులు, కిస్మిస్, సేమియా 1 కప్పు, పాలు 1 గ్లాసు, నెయ్యి 1 కప్పు, పంచదార. ఒక బాండీలో 3 టేబుల్ స్పూన్ల నెయ్యి తీసుకోండి. నెయ్యి హీట్ ఎక్కాక దానిలోకి తగినన్ని కిస్మిస్, తగినన్ని జీడి వేసుకుని దోరగా వేయించుకోవాలి. ఈ జీడిపప్పు, కిస్మిస్ అనేవి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేలాగా వేయించుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి. బాండీలోకి మరి 1 టేబుల్ స్పూన్ నెయ్యి తీసుకోవాలి. నెయ్యి హీట్ అయ్యాక 1 కప్పు సేమియాలు తీసుకుని త్వరగా ఫ్రై చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా మనం సేమియాల్ని గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేలాగా వేయించుకోవాలి. ఓవర్గా వేయించుకున్నా సరే సేమియాలు అనేది చేదు వస్తాయి కాబట్టి మనం తక్కువ వేయించుకోవాలి. దీనిలోకి 1 గ్లాస్ ఆఫ్ వాటర్ని మనం యాడ్ చేసుకోవాలి. 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత 1/2 గ్లాస్ పాలు మనం యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న వాటిని మనం స్లోగా నిదానంగా తిప్పుకుంటూ ఉండాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా పాలు అనేవి ఇలా మరుగుతూ ఉండాలి. మరుగుతూ ఉన్న సమయంలో మనం ముందుగా చెప్పినట్టుగా 1 కప్పు పంచదారని మనం యాడ్ చేసుకుందాం. పాలు ఇంకిపోయిన తర్వాత మనకి ఈ కన్సిస్టెన్సీలో రావాలండి. అప్పుడే మనకి సేమియా అనేది పొడి పొడిలాడుతూ వస్తుంది. దీనిలోకి మనం ఫుడ్ కలర్ని యాడ్ చేసుకుందాం. ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్ అండి, మీరు స్కిప్ చేయొచ్చు. పాలన్నీ ఇంకిపోయిన తర్వాత దీనిలోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు, కిస్మిస్లను వేసుకుందాం. అలాగే ముందుగా పొడి చేసి పెట్టుకున్న యాలక్కాయలను కూడా మనం దీనిలో యాడ్ చేసుకుందాం. కింద అడుగంటకుండా మనం తిప్పుతూ ఉండాలి. ఇక్కడ వీడియో లెంత్ ఎక్కువగా ఉందని నేను ఫార్వర్డ్ చేశానండి. లాస్ట్లో 1 స్పూన్ నెయ్యి వేసుకుని సర్వ్ చేసుకోవడమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.